హాయ్ అండి అందరికీ. ఈరోజు గోధుమ రవ్వ దోసలు ఎలా చేయాలో చూద్దాం. తొందరగా చేసుకోవచ్చండి. ముందు రోజు నానబెట్టాలి అదంతా అవసరం లేదు. ఒక 1 అవర్, 1 ½ అవర్ నానబెడితే సరిపోతుందనమాట. ముందుగా దీనికి ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకోవాలి. మనము గ్లాస్ కానీ, కప్పు కానీ ఏదైనా సరే ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుంటే ఒక హాఫ్ కప్పు, ఒక హాఫ్ గ్లాస్ వరకి మినపప్పును తీసుకోవాలి. తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక 1 ½ అవర్ అయితే సరిపోతుందండి. మనకి ఎలాగో రవ్వ, మినపప్పు తొందరగా నానుతాయి కాబట్టి ఒక 1 ½ అవర్ నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. అది ఎలాగైనా చిక్కగా ఉంటుంది కాబట్టి మనం పల్చగా చేసుకోవాలి పిండిని. ఎంత పల్చగా ఉన్నా పర్లేదండి, దోసలు మాత్రం చాలా బాగా వస్తాయి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ పైన దోస ప్యాన్ పెట్టేసి దానికి కొద్దిగా ఆయిల్ రాసేయాలండి. ఫస్ట్ దోస కాబట్టి ఆయిల్ ఖచ్చితంగా రాయాలి. తర్వాత అది మీ ఆప్షనల్, అది ఆయిల్ రాసినా రాయకపోయినా వాటర్ వేసుకున్నా సరే మనకు దోసలు చాలా బాగా వస్తాయి. కాబట్టి అది హీట్ అయిన తర్వాత ఇలా దోసలాగా వేసేసుకొని చూడండి ఒకసారి, ఎంత బాగా వస్తుంది దోస మాత్రం. మనం వాటర్తో అయినా ఇలాగే వస్తుందండి. కానీ గోధుమ రవ్వ దోసలు అనేవి మనము ఆయిల్ వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి ఒకసారి ఎంత మెత్తగా వచ్చాయి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి. పల్లి చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే దెన్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.